అన్నం పడుతున్నారా పాపం వెంకకే నిజంగా చాలా ఘోరం. ఆయన మీద నీళ్ళు చల్లడం, వాటర్ బాటిల్ ఆయన పాపం మాకు సీట్ లేదని ఆయన కూడా కూర్చోలేరు. నేను చెప్తున్నాను మీరు కూర్చోండి అన్న, మేము నిలబడతామంటే అట్లా మమ్మల్ని కాపాడుకోవడంలోనే ఉన్నాడు. ఒక జరిగింది బ్యాడ్ ఇన్సిడెంటే కానీ టోటల్ కాంగ్రెస్ వరకు అయితే చరిత్ర క్లోజ్ అయింది. మల్కాజ్గిరి అస్సలు టోటల్ గా ఒక్కటే రిక్వెస్ట్, ఇది ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు హరీష్ అన్న క్యాంప్ హౌస్ మీద పోయి అక్కడ గెలిచి మళ్ళీ చేసింది ఎవరు అట్లా కాదు. ఇంకా డైలాగ్ గారు పెట్రోల్ రోజు కాల పెడతా. పోలీసులు ఎంత 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 ఎట్లా మారిపోయారంటే అసలు దాని ఏమంటారు, దాన్ని గుమాస్తాల కంటే అధ్వానంగా మారిపోయారు. గుమాస్తాలు కూడా కాదు, దొంగలు బానిసలుగా మారిపోయారు. కట్టు బానిసలు అంత నికృష్టంగా పనిచేస్తున్నారు. వాడు నేను పెట్రోల్ పోసి కాల పెడతా అంటే కూడా కేసు పెట్టారు. నాకు అర్థం కాదు. ఇంకా పోరడు కూడా రీట్వీట్ కొడితే వాడి మీద కేసు శశిధర్ గౌడ్ అనే పిల్లగాడు ఇలా ఇంత ఓపెన్ గా చంపేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని అంటే కేసు కాదు. ఇది రాష్ట్రం, ఇది పోలీసులు. అందుకే నేనేమంటా అంటే ఒక్కొక్క పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాం మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవ్వరు చేతులకి వెళ్ళి జెండాతో సహా మేము ఉద్యమకారులు ఈ రోజు నుంచి మేము చూడలేదు. ఇప్పుడు మేము కొట్లాడుకున్నాం, తిరిగినాం, పెట్రోల్ ఏం చేసినాం, కానీ అన్న వచ్చిన కాంచి గౌరవం ఉంది. సేమ్ టైం ఆర్థికంగా కూడా ప్రతి చిన్న ప్రజలకు సౌలత హైదరాబాద్ చెత్తకుప్ప మీద పోయి కూర్చుని దిగినోడు రోజు మంచిగా చేస్తుండు. మల్కారి కాన్స్టిట్యున్సీకి ప్రతిపక్షంలో కూడా 1000 కోట్లు తీసుకొచ్చిన వ్యక్తి అన్న. ఒక 100 ఫీట్ రోడ్డు తీసుకొచ్చిండు, అదొక 800 కోట్లు. ఆర్యూబీ తీసుకొచ్చారు, ఏఓసీ సెంటర్, ఆర్కేపురం ఫ్లైఓవర్. నా డివిజన్ లో మీకు ఎలక్షన్ ముందు చెప్తున్నాను రిజర్వాయర్ ట్యాంక్ అది మళ్ళీ అంటే పొద్దున్న చేసిన ప్రదర్శనలోనే ఉంటున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే, ఒక రావణాసురుని పంపించి ఒక రాముని తెచ్చుకున్నాను. కాకపోతే మధ్య మధ్యలో పొద్దున్న లేస్తే ప్రదర్శిస్తున్నాను సార్ ఆఫీస్ లో 12:30 వరకు. తర్వాత ఆఫీసర్ దగ్గరికి ఏ మీటింగ్ మొదలెడాను అన్నమా, కానీ ఏ ఎమ్మెల్యేని చూడలేదు. అది కూడా ప్రతిపక్షం నుండి సాయం ఉన్నప్పుడు అందరితో ఇట్లా కలిసేటోడు ఉన్నాను. అందరూ గుర్తు చేస్తారు పక్కపాటు. సాయం ఉన్నప్పుడు కొంతమంది అందరితో కలిసి ఇవాళ మంచి ఎమ్మెల్యే వచ్చి మాకు మంచి ఎమ్మెల్యే వచ్చి మంచి కాపాడుబడి గుండగాలు రౌడీగాల సంగతి పార్టీగా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే లోకల్ మీద బ్యాడ్ అయితే వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెడితే అందరం పోవాలి. హైదరాబాద్ మన జమ కావాలి, పోవాలి. మనం కూడా ధర్నా కూర్చోవాలి. ఇప్పుడు నేను పోలీసుల సంగతి డీసీపీకి మాట్లాడితే ఇప్పుడు పోయిన వాళ్ళు కలిసిన ఏమంటాడు చేస్తా కట్టు బానిసలు తెల్లాలి వాళ్ళే చెప్తారు. మన టైం వస్తుంది కొద్దిగా ఒక సంవత్సరం సంవత్సరం అనిపిస్తున్నాను మొత్తం పోలీసులు సంవత్సరం మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. రాత్రి ఏమైతే ఎట్లా గడుస్తుంది పొద్దున మొత్తం ఆర్థికంగా దెబ్బ మనం చేసుకునే బిజినెస్ నిజంగా మా నెంబర్ పోనప్పుడే డిసైడ్ అయిపోయాడు ఖచ్చితంగా నాకు దెబ్బలు పడితే 5-6 పంచాయతీలు అయితే 10 కేసులు అయితే డిసైడ్. కానీ వాడు ఆర్థికంగా నా బిజినెస్ జోలికి వచ్చి ఎట్లంటే అష్టదిగ్బంధం చేసి మనిషికి వచ్చేస్తాడు. కన్సిడర్ చేయొద్దు. మాకు కరడు కట్టిన
టీఆర్ఎస్ సిఐలని ఏసీపీలను డీసీపీలను కరుడు కట్టిన కానిస్టేబుల్ కూడా మనోడు అన్నారు. అవన్నీ బయటికి భయపడే సమస్య. అంత అయినాక వచ్చాడు మళ్ళా మీకు కాలు మొక్కుతాడు. మేము ఎంట్రీ కూడా ఉండదు. ఆ భయం ఉందన్న. చాలా ఫేస్ చేస్తున్నాం అన్న. కూడా ఉండదని చెప్తాను. ఇదివరకు లెక్క ఉండదు కదా. మీరు